అరెస్ట్ చేయబోతున్నారు. ఇది పక్కా సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. సార్ నాకు తెలియకడుగుతా, మీరు సాధారణంగా ఎలా ఉంటుందంటే హెడ్డింగ్ రాసి దానికి కింద నెరేషన్ రాసిమన్నారు అనుకోండి, ఎలా రాసేస్తారంటే అలా గంగతో రాంబాబు బ్రహ్మానందం అలాగే రాయాలి. మనకు అలా రాయవలసిన దౌర్భాగ్యం లేదు కదా సార్. ఇప్పుడు నేను చెప్తుంది ఎంతసేపు మొత్తుకుంటుంది ఏంటంటే, ఇఫ్ దే కెన్ ఎస్టాబ్లిష్ దిస్ ఈస్ ద ఫైనాన్షియల్ డివియేషన్ విచ్ వాస్ టేకెన్ ప్లేస్. నేను స్కిల్ డెవలప్మెంట్ మళ్ళీ ఊటంకించి చెప్తున్నా, క్యాబినెట్తో సంబంధం లేకుండా స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాకమునుపు ఒక చైర్మన్ స్థానంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి యాక్సెప్టబుల్లా నాన్ యాక్సెప్టబుల్లా, దానివల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ ఆయన జవాబుదారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి, లిక్కర్ పాలసీ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఇట్స్ ఎ క్యాబినెట్ నిర్ణయం. అండ్ దోస్ ఫైల్స్ ఆర్ స్టిల్ అలైవ్ అండ్ యాక్సెసిబుల్ టు రెస్పెక్ట్ టు ఇప్పుడున్న గవర్నమెంట్కి. అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ రెవెన్యూ డీవియేషన్స్ అంటారా, క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అన్నది ఒకటి పెద్ద పెద్ద భూతద్దాలు చూపిస్తే, నాకు తెలిసి ఇండియాలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ బ్యాన్ కాలేదు. స్టిల్ ఐమ్ డూయింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు అది తప్పుని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? గతంలో మున్సిపల్ శాఖకి సంబంధించిన చలానాలు అవన్నీ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో వెళ్ళి లైన్లో నిలబడి కట్టేవాళ్ళం. అరే అదంతా ఫ్రాడ్ చేసేసారు మొత్తం అంతానే. ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడాం అనుకోండి, ఆ రోజు డిజిటల్ ఎందుకు పెట్టలేదు అన్నట్టు ఎలా మాట్లాడితే తప్పు, ఈ రోజు డిజిటల్ ఉంటుండగా కూడా ప్యారల్గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అలా సరే తప్పు కాకపోవచ్చు, కానీ డిజిటల్ ఎందుకు చేయలేదు? ప్రతిదానికి నాకు డిజిటల్ వాడడం రాదు. నా వాళ్ళని, మా ఫ్యాన్స్ని కానీ మా ఫ్యామిలీని కానీ ఎవరన్నా అడగండి, నేను ఫోన్పేలు అవి చేయడం నాకు రాదు, క్యాష్తోనే చేస్తాను. అయితే నోరు మూసుకు కూర్చుంటాను. ఏదైనా మ్యాండేటా టేకమే కట్టేట్టు ఇదే చేయాలని నేను రూల్ పెట్టమని అప్పుడు చేస్తాం మేము. చదువు సంచులే లేవు, పుస్తకాలే లేవు వాడికి చదువుకోవడానికి, మాకేమో ఈ టెక్నాలజీ నేర్పేశారా? వీళ్ళు నేర్పితే మేము నేర్చేసుకోవాలా? బట్ కోర్టు అడుగుతుంది కదా ఏమని, ఇవన్నీ ఇప్పుడు ప్రతిదీ అదే నేను చెప్తున్నాను సార్, వాదనలు వింటుంది. మీరు ప్రతి వాదనలోనూ డిజిటల్ మనీ బదులు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారంటే ఎస్ చేసాం. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఫైనల్ డిసిషన్స్ ఏమైనా ఉన్నాయా, కాగ రిపోర్ట్ ఉందా అని అడుగుతారు. అడగకుండా ఏమంటారు జడ్జి గారు? మీరు రేపెల్లుంట్లో దీని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినప్పుడు చెప్పండి. ఓ పొంకాలు 300 పేజీలు అభియోగాలు మోపిలా మోహన పడేసి దీంట్లోంచి ఉరి శిక్షలు 409 ప్రకారం 2 జీవిత ఖైదీలు, యావజ్జీవ కారాగార శిక్షలు మాట్లాడడానికి చాలా బాగుంటాయి నాకు నచ్చకపోతే. కానీ నచ్చితే, నాకు నచ్చవచ్చు, మీకు నచ్చకపోవచ్చు, కానీ గౌరవ న్యాయస్థానానికి నచ్చినట్టు ఉండవు. వాస్తవాన్ని ఫైండ్ అవుట్ చేసి ఈ రోజు కూడా మీకు మళ్ళీ చెప్తాను ఎవిడెన్స్ ప్రకారం పోతుంది. ఆబ్వియస్లీ దాన్ని ధర్మ పరిరక్షణ అంటారు. అండ్ రిక్విజిట్ ఒకటి మీరు అన్నారు, కాగ్ రిపోర్ట్ అన్నారు. ఆ కాగ్ రిపోర్ట్ దీని మీద ఏమన్నా డీవియేషన్స్ ఉన్నాయని కాగ్ చెప్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసిన ఆ పర్టికులర్ కేసు సంబంధించిన వాళ్ళందరూ పనిషబులే యాజ్ పర్ 409 సెక్షన్ 409 అంతే. సో మరి అది అక్కడ దాకా కోర్టు వెళ్ళాలంటే ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. ఇంకా అదే చెప్తున్నాను, మీరు బోల్డ్ ఉన్నాయని చెప్పి అందరిని అరెస్ట్ చేసుకుంటూ కూర్చుంటాం, ఎవరికి బెయిల్ అరెస్ట్ చేస్తారు సార్. అండ్ నిన్న జేడీ గారు ఇంకో మాట కూడా చెప్పారు, అరెస్ట్ చేయకుండా నేరుగా తీసుకెళ్ళి జైల్లో కూడా పెట్టచ్చుట. ఛార్జ్షీట్లో పేరు ఉన్నా పేరు లేకపోయినా అరెస్ట్ అనే ప్రక్రియ ప్రకటించుకున్నా తీసుకెళ్ళి జస్ట్ లైక్ అంటే జేడీ లక్ష్మణ్ గారిది ఎలా ఉంటుందంటే, 1,00,00,000 కోట్లని మార్కెట్లో అందరూ నెత్తినూరు కొట్టుకుంటుంటే జరగవలసిన బదనాం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చి జస్ట్ 1,350 1,650 కోట్లు జస్ట్ లైక్ అశ్వత్థామాత కుంజరం అన్నట్టు ఉంటుంది. దానివల్ల ఎవరికి అవుతుంది? నచ్చదే బోల్డ్ హెడ్డింగ్స్లోనూ బోల్డ్ విషయాలే మాట్లాడదాం అంటే మాట్లాడొచ్చు, ఏం తప్పలేదు. రైట్ సార్, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. సో చూసాం కదా, అంటే సుప్రీంకోర్టు ఒక పక్క క్లారిటీ ఇచ్చింది, హైకోర్టుకి డైరెక్షన్ ఇస్తూనే ఆయన బెయిల్ రద్దు విషయంలో చెప్తూనే రాజకీయపరమైన కక్ష సాధింపు వ్యవహారాలు ఏమన్నా ఉంటే అదేదో చూసుకోవాల్సింది మీరే, మేము దాంట్లో ఇన్వాల్వ్ కాము, మెటీరియల్లోకి మేము జ్వరబట్టలేదు, ఓన్లీ మిథున్ రెడ్డి బెయిల్ అప్లికేషన్ రిజెక్షన్కి సంబంధించి మాత్రమే మేము మాట్లాడుతున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. సో చూడాలి ఇవాళ రేపట్లో మరి ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారో. అసెంబ్లీ సమావేశాలు లోపలే, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల లోపలే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని స్పష్టమైన